రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యేసయ్య, నమ్మదగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడవు తండ్రి, అన్ని నామముల కంటే పై నామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి, సమస్తము బాగుగా చేసే దేవుడవు, ఉన్నవాడను అనువాడను ఉండునను వాడనని సెలవిచ్చిన దేవుడవు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించు వాడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. మా పాపం నుండి శాపం నుండి నిత్య నరకం నుండి మమ్మను తప్పించాలని మా నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చినారు దేవా. తండ్రిని మహిమను సింహాసనాన్ని విడిచిపెట్టినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తోత్రాలు దేవా. పాపమెరుగని మీరు మా కొరకై పాపిగా చేయబడ్డారు దేవా. పాపం నుండి రక్షించాలని మీరు పాపంగా మారినారు దేవా. మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు దేవా. మా నిమిత్తమై అయ్యా మీకున్న స్వరూపమును సొగసును కోల్పోయినారు, చూడనలని వానిగా చెయ్యబడ్డారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు మానవుని స్థితిగతులను మార్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, చేతుల కష్టార్జితమును ఆశీర్వదించు వాడవు దేవా. పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించే దేవుడవు, ఐశ్వర్య ఘనతలను అనుగ్రహించే దేవుడవు, పేరు కీర్తి ప్రతిష్టలనిచ్చే శక్తి కలిగిన దేవుడవు, కలిమియు సంపదయు అనుగ్రహించు వాడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మా పక్షమున కార్యం సఫలం చేసే దేవుడవు తండ్రి. మా పక్షమున మా శత్రువులతో పోరాడి యుద్ధము చేసే దేవుడవు తండ్రి. అయ్యా, మా పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి అయ్యా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలను అడ్డుకునే శత్రువులను, పగవారిని, విరోధులను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలకు విజయాన్ని రాకుండా చేసే చీకటి శక్తులనన్నిటినీ లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా ఫలములు రాకుండా ఆపే దుష్ట శక్తులను బట్టి ఎంతగానో బాధపడుచున్నారు, కన్నీరు కారుస్తున్నారు దేవా. అలాంటి బిడ్డల కన్నిటిని మీరు తుడవండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరి మీదకి మీ దీవెనలు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ మాట వింటే దీవెనలు మా మీదకి వస్తాయన్నారు దేవా. పట్టణంలో మేము దీవించబడతామన్నారు, పొలములో దీవించబడతామన్నారు. మా గర్భఫలము, భూఫలము, పశువుల మందయు, గొర్రెలు, మేకలు అన్నిటినీ దీవించుతానన్నారు దేవా. మేము లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతామన్నారు, బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడతామన్నారు. ఇలా దేవా, నీ బిడ్డలమైన మా అందరి మీదకి మీ దీవెనలను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎందులో మేము బలహీనులంగా ఉంటున్నామో, ఏ కార్యాలు మా జీవితంలో నెరవేరడం లేదని బాధపడుతున్నామో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. ప్రతి విషయంలో మీరే మమ్మను ఆశీర్వదించండి దేవా, బలపరచండి తండ్రి. సర్వ సమృద్ధిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కీడుల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్న వారిని మీరు లేవనెత్తండి దేవా. అయ్యా, నీ బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. మేలుల వెంట మేలుల చేత వారిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులు చేసిన కార్యములన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా. ప్రియులు చేసిన పనులను మీరు సఫలపరచండి దేవా. ప్రియులు చేసిన ప్రతి ప్రయత్నంలో తోడయండి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచుండగా అట్టి బిడ్డలందరినీ ఈ రాత్రికాల
కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి దేవా. ఆకాశమును మీ మంచి ధననిధిని తెరచి బిడ్డల ప్రతి అక్కరను తీర్చుమని వేడుకుంటున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డలు కష్టపడుతుండగా ప్రయాసపడుతుండగా వారికి రావలసిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా. బిడ్డలు 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా మీ యొద్ద నుండి ఫలములు పొందుకునేలాగున మీరే వారిని దీవించండి దేవా. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పులు తీరే మార్గాన్ని వారికి చూపించండి. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చెయ్యవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, అప్పు బాధల నుంచి నీ బిడ్డలందరికీ మీరే గొప్ప విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ప్రతి బిడ్డ చేసే చేతి కష్టార్జితాన్ని అంతటినీ మీరు దీవించండి దేవా. నీతిమంతునిగా నీతిమంతురాలుగా జీవించే బిడ్డలందరికీ గొప్ప ఫలములను అనుగ్రహించండి. వారి సంతానాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని తెలివిని ప్రియులకు ఇవ్వండి దేవా. వారిని తలగా ఉంచండి, పై స్థితిలో ఉంచండి, అత్యధికంగా హెచ్చించమని వేడుకుంటున్నాం దేవా. అనేకులకు సహాయం చేసే స్థితికి వారిని హెచ్చించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, పాపంలో జీవిస్తున్న వారిని, చెడు స్నేహంలో గడిపే వారిని, పాపపు బానిసత్వంలో బ్రతికే వారిని, లోకానుసారంగా నడుచుకునే వారందరినీ మీరు మార్చండి దేవా. ప్రతి బిడ్డని మీరు క్షమించండి తండ్రి. ఈ సమయాన ఎందరైతే వారి పాపం స్థితిని ఒప్పుకుంటున్నారో, వారి పాపం విషయమై పశ్చాత్తాపడుతున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు క్షమించండి ప్రవ్వా. అయ్యా, మీరు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడో తండ్రి. దయా దాక్షిణ్యములు కలిగిన దేవుడవు, దీర్ఘశాంతం కలిగిన దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, సంతానం లేక బాధపడే ప్రతి భార్యను భర్తని మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి దేవా. ఆనాడు ప్రవ్వా, హన్నా మీ సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి మొరపెట్టింది దేవా. మీకు ప్రార్థించింది తండ్రి. మీ యొద్ద నుండి గొప్ప జవాబును పొందుకున్నది. అయ్యా, హన్నా మనవిని ఆలకించిన దేవుడవు, మా మనవిని కూడా ఆలకించండి దేవా. ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలు ఎంతో మంది ప్రసవం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, అయ్యా, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఉద్యోగ ప్రయత్నం చేసి చేసి అలసిపోయిన బిడ్డల జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపార ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యంతో, వ్యాధి బాధలతో పడకలపై ఉండి కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, వివాహం జరగక బాధపడే ప్రతి యవ్వన సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వివాహం అన్ని విషయములలో ఘనమైనదన్నారు దేవా. అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగున మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ ప్రియ బిడ్డలందరినీ మీరు కాపాడండి తండ్రి. ఈ సమయాన ఎందరైతే భార్య భర్తలు విడిపోయిన వారిగా ఉంటున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, విభేదాలను తొలగించండి. కక్షలు, కపంతాలను తీసివేయండి దేవా. అయ్యా, మిమ్మును ఎరిగిన కుటుంబంగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ అందు భయం భక్తి కలిగిన భార్యాభర్తలుగా ఉండుటకు సహాయం దయచేయండి ప్రవ్వా. అయ్యా, మీరే వారి కుటుంబాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు కూడా తల్లిదండ్రులను బట్టి ఎంతో బాధపడుచుండగా వారిలో ఉండే బాధల్ని మీరు తొలగించండి దేవా. కుటుంబ
కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబంగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఎందరైతే పాప స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పాప స్థితిని అంతటినీ ఒప్పింప చెయ్యండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో ఉద్యోగాలు కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఏ మనిషిని బట్టి వారి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే దేవా మరలా శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాలు వచ్చి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డల జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. నీ బిడ్డల అక్కరలు కొరతలు తీరుస్తున్నందుకు స్తోత్రాలు దేవా. నీ బిడ్డల ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు మీకు స్తోత్రాలు దేవా. అయ్యా దేవా, ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలమైనారో, ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో, ఎవరిని బట్టి బిడ్డలు మోసపోయిన స్థితిలో ఉంటున్నారో, ఎందరి నుండి నిందలను అవమానాలను ఎదుర్కొంటున్నారో, దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి పనులను సఫలపరచండి దేవా. బిడ్డల కార్యాలను నెరవేర్చండి దేవా. మోసాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి. నిందలు అవమానాల నుండి దూరపరచమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంకా ఎంతో మంది బిడ్డలు రకరకాల అపజయాలను, శోధనలను, శ్రమలను భరిస్తున్నారు దేవా. ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా. ప్రతి సమస్య నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీతిమంతుల చేతి కష్టార్జితాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునన్నారు దేవా. దయచేసి నీ బిడ్డలు ఏదైతే ఆశిస్తున్నారో, దేనినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో, అటు బిడ్డల జీవితంలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శోధన బాధల్లో జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నష్టాల మధ్య బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. ఎంతో మంది బిడ్డలు వారికి కలిగే ప్రతి పరిస్థితిని బట్టి మెలకుగా ఉండి మీకు ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలను మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. శత్రువుల నుండి, అపవాది నుండి నీ బిడ్డల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీడు చెయ్యు వారి చేతిలో నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఆటంకాలు కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి ప్రవ్వా. గర్వముగా ప్రవర్తించే వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకారంలో జీవించే వారిని, అన్యులుగా మిమ్మును ఎరగని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్వముగా ప్రవర్తించే వారిని రక్షించండి. దుష్టత్వంలో బ్రతికే వారిని విడిపించండి. భక్తిహీనులుగా నడుచుకుంటున్న వారిని, అవిశ్వాసులుగా, అల్ప విశ్వాసులుగా, అపనమ్మకస్తులుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ మనసులను మీరు మార్చండి. వారి జీవితాలను మీరు మార్చండి దేవా. ప్రతి ఒక్కరిని మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, భవిష్యత్తును గురించి చింత కలిగి బాధపడే బిడ్డలందరి బాధలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, భవిష్యత్తులో మీ ద్వారా ఉన్నతమైన స్థితికి బిడ్డలు ఎదిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, భర్తను కోల్పోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రకంగా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. అనేకమైన ఉపద్రవాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, నీ బిడ్డల జీవితాలను మీరు సరిచెయ్యండి దేవా. మీ కాయస్థకరమైన మార్గాలు మాలో ఏమైనా ఉన్నట్లయితే వాటి నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మేమంతా నీ బిడ్డలంగా సాగిలపడి ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను మీరు ఆలకించండి దేవా. మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా. మేము కూడా మరి ఇతరుల వలె, భక్తుల వలె, అనేకుల వలె ప్రార్థన శక్తిని పొందుకొని అద్భుతాలను మీ నుండి చూసే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మిమ్మల్ని స్తుతించినప్పుడు మీరు గొప్ప కార్యాలు జరిగించారు దేవా. మీకు మొరపెట్టినప్పుడు అద్భుతాలు చేశారు తండ్రి. మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా. నీ బిడ్డల్ని విడవక కాపాడే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన దేవా, మా చింతలను, మా భారాలను, మా నిరుత్సాహాలను, కలవరాలను
మీరు దూరపరచండి దేవా. అయ్యా మీరే మమ్మను కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, సమస్య నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో దేవా మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన్ని చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవనస్తులు ప్రార్థిస్తుండగా, వృద్ధులు ప్రార్థిస్తుండగా ప్రతి బిడ్డ ప్రార్థనను మీరు ఆలకించండి దేవా. వారి పట్ల మీరే ఉన్నతమైన కార్యాలను, అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు దీవించండి దేవా. నీ బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. మీరే వారిని జ్ఞాపకం చేసుకొని వారి పక్షమున గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఈ రాత్రి సుఖమైన, క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి అయ్యా. కనపడని చీకటి శక్తులు, సాతాను అంధకార క్రియలు లయపరచమని, రేపు దేమే లేచి మీ పాదాల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని దేవా. ఇంతవరకు మా ప్రార్థనలు విన్నారని నమ్ముచూ స్తుతిస్తున్నాం తండ్రి. అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని స్తుతిస్తూ అయ్యా మా ప్రతి అక్కర, మా ప్రతి కొరత, మా బాధ, మా కష్టం సమస్తము ఎరిగిన దేవుడో మీరే అని, మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తారని నమ్ముచూ స్తుతిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.